భారతదేశం అనేది ప్రజాస్వామిక దేశం. అంతిమంగా ఇక్కడ ప్రజలే ప్రభువులు. ప్రజలు నిర్ణయించిన వాడే పాలకుడు అవుతాడు. అంతేగాని పైన గోచుగాడో గొట్టంగాడో కూర్చొని చెప్తే అవ్వదరా పోరంబోక. పైపేసి నువ్వు ఇంకో మాట అంటున్నావు. 400 సీట్లు వచ్చేస్తే మా పాదాల కింద, మా ఉక్కు పాదాల కింద రాజ్యాంగాన్ని ఉప్పు పాత్ర వేసి, ఊరే అది ఉప్పు పాత్ర పందారు పాత్ర కాదురా, నీ బతుకు అది కూడా తెలియదే. గానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకో, మోదీ గాని అమిత్ షా గాని లేదు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో గాని మోదీ గ్యారంటీస్ లో గాని ఎక్కడైనా సరే మేము రాజ్యాంగాన్ని మారుస్తాము అన్న ఒక్క మాట వచ్చిందా? రాలేదుగా. అయినా కూడా నువ్వు ఇప్పుడు ఎలా అయితే తప్పుడు ప్రచారం చేసావో, తప్పుడు ఎదవా, అలాంటి తప్పుడు ప్రచారాలు చాలా మంది చేశారా. ఆ తప్పుడు ప్రచారాలతో కొంతమందిని నమ్మించి కొంతకాలం మోసం చేయగలుగుతారేమో, కానీ ఎల్లకాలం మోసం చేయలేరు. మీలాంటి దుష్టుడు, దుర్మార్గులు, లేఖిన డాష్ గాళ్ళు, దేశ ద్రోహులు చేసిన కొంత ప్రచారం వల్ల కొన్ని సీట్లు తగ్గాయి. కానీ అంతిమంగా ప్రజలు మోదీనే గెలిపించారు.